ఆపరేషన్ బెంగాల్ 100 మంది కౌన్సిలర్ల గుడ్ బై. దీదీకి షాక్. బీజేపీ వైపు ఎంపీ కకోలి ఘోష్. మరి కోల్కతా కింగ్ మేయర్ ఫిర్దాద్ హకీం కూడా జంపు జిలానీ అయిపోయాడు. తృణమూల్ వినాశనం, కాషాయమైన దిశగా బెంగాల్ రాష్ట్రం. బెంగాల్ రాజకీయాల్లో పెను భూకంపం ఇప్పుడు కొనసాగుతుంది. నిన్నటి వరకు ఏకఛత్రాధిపత్యం చెలాయించిన తృణమూల్ కాంగ్రెస్ సామ్రాజ్యం ఇప్పుడు నిలువున కుప్ప కూలిపోతుంది. 15 ఏళ్ల పాటు తిరుగులేని శక్తిగా వెలిగిన మమతా బెనర్జీ కోటను కాలం కూల్చేసిందా? ఒకే ఒక ఓటమి పశ్చిమ బెంగాల్ చరిత్రలోనే అతిపెద్ద పొలిటికల్ థ్రిల్లర్ సీన్ను కళ్ళ ముందు ఉంచుతుందా? అధికారం పోయిన కొన్ని రోజులకే దీదీ సైన్యంలో కల్లోలం మొదలైంది. ఒకవైపు 100 మంది కౌన్సిలర్లు ఒకేసారి గుడ్ బై చెప్పేయడం, మరోవైపు అత్యంత నమ్మకస్తులైన ఎంపీలు మేయర్లు కూడా కండువాలు మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. అసలు బెంగాల్ను ముంచేస్తున్న ఈ రాజకీయ సునామీ వెనుక ఉన్న అసలు కథ ఏంటి ఇప్పుడు చూద్దాం. 1998లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఒంటరి పోరాటంతో తృణమూల్ కాంగ్రెస్ అనే ఒక సంచలనాన్ని సృష్టించారు మమతా బెనర్జీ. సిపిఎం లాంటి సుదీర్ఘకాలపు అజేయ శక్తిని 2011లో గద్దె దించి బెంగాల్ పీఠంపై కూర్చున్న ఆ గర్జన 2026 వరకు వరుసగా 3 సార్లు తిరుగులేని విజయాలను అందుకుంది. కానీ కాలచక్రం తిరిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఎదురైన ఘోర పరాజయం టీఎంసీ పునాదులను ఇప్పుడు పూర్తిగా కబళించేస్తుంది. నిన్నటి వరకు మమతా మాటే శాసనంగా బతికిన నేతలు ఇప్పుడు పార్టీ భవిష్యత్తు శూన్యమని భావిస్తూ కదిలే నావ నుంచి దూకేస్తున్నారు. మరి ఈ పొలిటికల్ డ్రామాలో మొదట పెద్ద బాంబు పేల్చారు లోక్సభ ఎంపీ కకోలి ఘోష్ దస్తిదార్. టీఎంసీలో అత్యంత సీనియర్ నేతగా మమతా నమ్మకస్తురాలిగా ఉన్న కకోలి బహిరంగంగానే బీజేపీకి మద్దతు పలకడం బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు పెను సంచలనాన్ని రేపుతుంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ రాజకీయ చదరంగంలో కకోలి అడుగులు కాషాయ దళం వైపు పడ్డాయనే వార్త తృణమూల్ అధిష్టానానికి కోలుకోలేని దెబ్బ. కేవలం ఒక ఎంపీ మాత్రమే కాదు, ఆమె వెనుక మరికొందరు లోక్సభ సభ్యులు కూడా క్యూ కడుతున్నారనే ప్రచారం కోల్కతా వీధుల్లో హాట్ టాపిక్గా మారింది. ట్విస్ట్ ఇక్కడితో ఆగిపోలేదు. వచ్చే ఏడాది బెంగాల్ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోపే క్షేత్రస్థాయిలో టీఎంసీని పూర్తిగా ఖాళీ చేసేలా స్కెచ్ వేసింది బీజేపీ. వివిధ మున్సిపాలిటీలకు చెందిన 100 మంది కౌన్సిలర్లు ఒకేసారి తమ పదవులకు పార్టీకి రాజీనామాలు కూడా సమర్పించేశారు. అధికారం కోల్పోయిన కొద్ది రోజుల్లోనే 100 మంది ప్రజాప్రతినిధులు తిరుగుబాటు బావుటా ఎగురవేయడం దీదీ పతనాన్ని కళ్ళ ముందు ఉంచుతుంది. మరి కౌన్సిలర్లంతా కట్టగట్టుకుని బీజేపీ గూటికి చేరితే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తృణమూల్ నామరూపాలు లేకుండా పోవడం ఖాయమనే విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ కథనంలో అత్యంత కీలకమైన మైండ్ గేమ్ కోల్కతా మేయర్ ఫిర్దాద్ హకీం చుట్టూ తిరుగుతుంది. మమతా బెనర్జీకి అత్యంత ఆప్తుడిగా కోల్కతా నగర రాజకీయాలను శాసించే మేయర్ హకీం కూడా తృణమూల్ కాంగ్రెస్కు గుడ్ బై చెప్పే ఆలోచనలు ఉన్నట్లు స్వయంగా ఆ పార్టీ వర్గాలే లీకులు ఇస్తున్నాయి. ఒకవేళ హకీం గనుక పార్టీ వీడితే రాజధాని కోల్కతాలో టీఎంసీ శకం ముగిసినట్లేనని రాజకీయ పండితులు చెప్తున్నారు. హకీం లాంటి కీలక నేత చేజారితే బెంగాల్ రాజధానిపై దీదీకి పట్టు పూర్తిగా చేజారిపోవడం పక్కా. పార్టీ ఏ స్థాయిలో నైతిక స్థైర్యాన్ని కోల్పోయిందో చెప్పడానికి ఫాల్తా నియోజకవర్గ రీపోలింగే అతిపెద్ద ఉదాహరణ. ఎన్నికల సంఘం రీపోలింగ్ ప్రకటించిన తరుణంలో టీఎంసీ తరపున పోటీ చేయాల్సిన అభ్యర్థి పోలింగ్కి ముందు రోజే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన కూడా చేశారు. ఇక ఓటమి భయంతోనా లేక ప్రత్యర్థి పార్టీల ఒత్తిడి వల్ల తెలియదు కానీ పోటీ చేయకుండానే లొంగిపోవడం అనేది టీఎంసీ క్యాడర్ను తీవ్ర నైరాశ్యంలోకి నెట్టేసింది. కౌన్సిలర్లను పార్టీలోనే ఉంచేందుకు మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగి విజ్ఞప్తులు చేసిన క్షేత్రస్థాయిలో ఆమె మాటను ఎవ్వరూ ఖాతరు చేయడం లేదు. ఇప్పుడు ఈ సంక్షోభం వెనుక బీజేపీ అస్త్రాలు కూడా బలంగానే పనిచేస్తున్నాయి. గత 15 ఏళ్ల టీఎంసీ హయాంలో మున్సిపాలిటీల్లో జరిగిన భారీ అవినీతిపై ఇప్పుడు కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 3 టీఎంసీ కౌన్సిలర్లను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అరెస్టుల భయం, కేసుల గండం నుంచి తప్పించుకోవడానికైనా కౌన్సిలర్లు బీజేపీ వైపు చూస్తున్నారనే టాక్ నడుస్తుంది. పోయేవాళ్ళు పోవచ్చు అంటూ మమతా పైకి గంభీరంగా చెప్పినప్పటికీ కళ్ళ ముందే సామ్రాజ్యం మొక్కలవుతుంటే దీదీ ఏం చేయలేకపోతున్నారు. 1998లో మొదలైన ఒక శకం 2026 నాటికి ఇలాంటి ఘోర సంక్షోభంలో పడిపోవడం బెంగాల్ రాజకీయాల్లోనే అతిపెద్ద సంచలనంగా మారుతుంది. చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత.
సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాగే మమతా బెనర్జీ ఒక అద్భుతమైన అవకాశాన్ని బెంగాల్ ప్రజలు ఆమెకి పట్టం కడితే 15 సంవత్సరాలు అద్భుతంగా పాలించాల్సిన దీదీ అక్రమాలకి, అన్యాయాలకి, చొరబాట్లకు డోర్స్ ఓపెన్ చేసి ఉంచితే మరి చివరికి గతి ఇలాగే ఉంటుంది అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్స్. బెంగాల్ ప్రజలు దీదీని తరిమి కొడుతున్నారంటూ ప్రచారాలు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. చేసింటూ 99 న్యూస్.